ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు రాత్రి సమయాల్లో శ్రీ వారాహి అమ్మవారిని భక్తులు పూజిస్తారు. ఈ రాత్రులని గుప్త నవరాత్రులని కూడా అంటారు. శ్రీ వారాహి అమ్మవారు అంటే భూదేవి. ఈ భూదేవిని హిరణ్యాక్షుడు జలాల్లోకి తీసుకెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి ఆ రాక్షసుణ్ణి సంహరించి భూదేవిని రక్షిస్తాడు. స్వామివారి మీద భక్తితో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుంటుంది. అందువలన ఈమె వరాహస్వామి యొక్క శ్రీరూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కనిపిస్తుంది. అనగా వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు, సర్వ సంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి. అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధారణి ధ్రువ అని కూడా కనిపిస్తుంది. వారాహి అమ్మవారు స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో అష్టభుజాలతో శంఖ చక్ర హల ముసల పాస అంకుశ వరద అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తూ ఉంటారు.